మోడీ ఉక్రెయిన్ పర్యటన అంటే ఆనందపడాలి కదా, అమెరికా వాడు కానీ బ్రిటిష్ వాడు కానీ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఉక్రెయిన్కి వీళ్ళందరూ మద్దతు ఇస్తుంది, అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు అందరికి కూడా. మొన్న మధ్య రష్యా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడ్చారు వీళ్ళందరూ కూడా, వాళ్ళ అనుకూల మీడియా కూడా. అదే సందర్భంలో ఇప్పుడు వెళ్ళినప్పుడు సంతోషపడచ్చు కదా, కానీ భారత్ని ఎప్పుడు ద్వేషిస్తూ దూషిస్తూ ఇక్కడ ఏదో ఒక రచ్చ చేసి భారత్ పరువు తీయాలని భావించేటటువంటి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ ఏదైతే ఉందో, అది తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ని మొన్నప్పుడు వెళ్ళి మోడీ పుతిన్ కూడా కావలించుకుని వచ్చాడు కదా ఈ ఉక్రెయిన్కి నష్టం కలిగించినోడిని అని చెప్పారు, ప్రశ్న వేశారు. దానికి ఆయన ఇచ్చినటువంటి ఘాటైన సమాధానం ఇది. Regarding your question, in our part of the world, when people meet people, they are given to embracing each other. It may not be part of your culture, but I assure you it's part of ours. So, in fact, today I think I saw the Prime Minister also embrace President Zelensky, and I've seen him do it with a number of other leaders in a number of other places. So I think perhaps we have a slightly cultural a gap here in terms of what these courtesies mean. In terms of అది మీ సంస్కృతిలో లేదేమో కానీ మా సంస్కృతిలో అది ఉందంటూ ఎవరినైనా సరే మా మిత్రులతో ఆ విధంగా వ్యవహరిస్తామంటూ ఒక ఘాటైనటువంటి షాక్ అండ్ స్ట్రోక్ ఇచ్చారు.